నమస్కారం. మా ఎస్బీ న్యూస్ 950 ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కూడా ఆర్థిక సాయం అందిస్తామన్నారు, పెన్షన్ ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది? వాళ్ళు సాయం చేయకపోగా ఈరోజు మహిళలకు మాన ప్రాణాలకే భద్రత లేదు. ఖచ్చితంగా మేమందరం కూడా ఈరోజు రాష్ట్రం అంతా కూడా మా పార్టీ అధినాయకుల పిలుపు మేరకు, జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు శాంతి భద్రతను నెలకొల్పాలా, మరి ముఖ్యంగా మహిళల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అందులో మహిళా హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఖచ్చితంగా స్పందించాలా. ఈ విధంగా అందరి మీద ఇట్లా అరాచకాలు, అన్యాయాలు జరుగుతూ ఉంటే ఏం చేస్తా ఉన్నారు? తర్వాత ఇంకొక వింత విషయం ఏంటంటే, ఎక్కడి నుంచో వచ్చి బద్రేల్లో ఆ వృద్ధ దంపతుల్ని వాళ్ళు కొట్టడం కాకుండా పోలీసు వాళ్ళు ఇద్దరి మీద కేసులు నమోదు చేశారు. బాధితులను పట్టాల్సిన పోలీసులు ఇద్దరి మీద కేసులు కట్టడం ఏంటో మాకు కూడా అర్థం కావడంలా. ఖచ్చితంగా న్యాయం చేయాలా, మహిళల మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. దాని మీద వాళ్ళు కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని మేము కూడా మా పార్టీ తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారము. మా పార్టీ అధినేత అయినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు మహిళలకు జరుగుతున్న అన్యాయం, ముఖ్యంగా మొన్న గుంటూరులో జరిగిన మహిళలకు అన్యాయానికి చిన్నగా నిరసన లాంటివి చేస్తా ఉన్నాము. చంద్రబాబు నాయుడు నాది 40 years ఇండస్ట్రీ అంటాడు, నేను 5 సార్లు సీఎం అంటాడు. 5 సార్లు సీఎంఏ ఏం చేసినావు? 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి మహిళలకు ఎట్లా చూస్తారంటే, ఏ పథకం వచ్చినా డైరెక్ట్ మహిళల అకౌంట్లో పడేట్లు చూస్తున్నారు. కడుపులో ఉందంటే గర్భవతుల నుంచి 60 ఏళ్ల వరకు మహిళలకు అన్ని వసతులు, ఇది లేదు అది లేదనకుండా అన్ని చూస్తారు. పిల్లలకైతే స్కూల్ తెలిసేలాగా స్కూల్ డ్రెస్సులు ఏమి, షూతో కూడా టైల్తో బుక్తో, ఫీజు రియంబర్స్మెంట్ ఏమి, మళ్ళీ ఏమంటారు హాస్టల్లో ఉంటే దానికి కూడా అన్నిటికీ డబ్బులు ఇచ్చి 18,745 మించిన మహిళలకు సంవత్సరానికి వేసిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికి. జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలు 40 ఏళ్ళు కాదు కదా, 50 ఏళ్ళు 100 ఏళ్ళు జీవితం ఉన్నా కూడా చేయలేరు. మహిళలందరూ జగన్ అన్న పక్షపాతులు, కాకపోతే మోసంతో గెలిచినారు. చేస్తున్నారంటే మహిళల మీదే దాడులు, మానభంగాలు, హత్యలు, అరాచకాలు, ఏమనంటే కొట్టడాలు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ప్రజలు విసిగిపోయినారు. ఎప్పుడైనా కానీ ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రజలు అందరూ బహిరంగంగానే తిడతారు. ఇంత అంత అంటే ఒక స్టేజ్ కాదు, నాయకులు కాదు, సామాన్య మహిళలు కూడా చెప్పుతో కొట్టుకోవాలి. మమ్మల్ని మేము పాడిచ్చి ఆవులు ఓడుకుని తనే దున్నపోతుని తెచ్చుకున్నాం. జగన్మోహన్ రెడ్డికి సాటే రారు. మహిళలకు ఆయన ఇచ్చిన వాల్యూ ఎవరు ఇలేరు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు అబద్ధాలుడే, చెప్పింది చేయడు. ఆయన శాపం అనమాట, తల 1000 బుక్కలు అయి చచ్చిపోతాడు. ఆయన ఎప్పుడే కానీ చెప్పింది చేసిన వేరే లేదు. ఏమన్నాడు వస్తేనే మనం అమ్మఒడి ఇస్తాడన్నాడు. అమ్మఒడి ఫస్ట్ సారి ఎగరగొట్టినాడు, రెండోసారి ఏదో లేట్కి ఇచ్చాడు. ఇప్పుడు ఈ రోజులు డేట్ మారుస్తున్నాడు. 14 ఇస్తా, 12 ఇస్తా, 16 ఇస్తా, 22 ఇస్తా, చెక్ చేసుకొని అన్ని అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి పాలనే కావాలా? ఎన్ని రోజులున్నా మేము మహిళలకు చెప్పేది ఏమంటామా, ధైర్యపడకండి, జగన్మోహన్ రెడ్డి పాలన మనం తెచ్చుకుంటాము. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత మీకు ముందు పూర్వ వైభాగం వస్తుంది. మీరందరూ జగన్ కోసం అందరూ ఈసారి ఫైట్ చేసే అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు కానీ ఈరోజు చేతగాని ముఖ్యమంత్రి.
మహిళలకు ఒంటరిగా దిగే మాకు అవకాశం లేదు కాబట్టి దిశా చట్టం మా ఇంటి ఉంటే వస్తారు జగనన్న రావాలి కావాలి. ఇంతమంది ప్రజలు జగనన్నను కోరుకుంటున్నారు. ఈ శాపం మీకు పాపం అవుతుంది. మా జగనన్న ముఖ్యమంత్రిగా వస్తాడు. గుంటూరు కాదు ఆంధ్రప్రదేశ్ లో రోజుకు 4 అత్యాచారాలు అవుతున్నాయి. ఇట్లాంటి రాజకీయాలు, ఇట్లాంటి కుట్టింతరాలు కూటమి ప్రభుత్వంతో గెలుచుకొని ఒంటరి పోరాటం రాలేక, నీకు నీచమైన ఓట్లు లేక, నీకు శక్తి లేక, నువ్వు దొమ్మతో ధైర్యంతో పోరాడే శక్తి నీకు లేదు. మా అన్నకుంది జగనన్నకు. నువ్వు దొమ్మ ఉంటే ఒంటరిగా పోటీ చేయాలి. నీకు ధైర్యం ఉంటే ఒంటరి రా. మహిళలు ఏడిపీయడము, మా వాళ్ళందరినీ పేరు పెట్టడం, ఈ మాదిరి తప్పుడు ప్రచారాలు మానుకొని హామీలు చేయలేక నీకు డబ్బు అమ్ముడు పోయి మీరందరూ దోచుకుంటా అమరావతి అంతా కాపాడుకుంటా ప్రజలకు అన్యాయం జరుగుతుంది. మా మహిళలకు ఒంటరిగా తిరిగే ప్రాణరక్షణ బాణం కావాలంటే మా అన్న కావాలి. మా జగన్